రాగానే అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఎకాఎకిన అప్పుడు 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంచిన రేట్లను ఎకాఎకిగా 200% పెంచారు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే 200% కానీ రేట్లు పెంచితే ఇంక నుంచి మద్యం ముట్టుకోరు తాగరు అని. అది ఏమి ఐడియాలజీనో మాకు అర్థం కాల. సరే, సో రేట్లు పెంచారు. రేట్లు పెంచి దాన్ని తయారీ ఖర్చును తగ్గించారు. ఏమని, మన డిస్టిల్ రే అంతంత నాణ్యమైన అవసరం లేదు, మామూలు చీప్ లిక్కర్ తయారు చేసి దానికి ఒక బ్రాండ్ పెట్టి ఒక పేరు పెట్టి ఇచ్చేయండి అన్నారు. మరి పేర్లు ఎట్లా అన్నారు? ఏముంది, పేర్లు బ్రహ్మాండమైన పేర్లు పెట్టినారు. ఒకటి XXX అన్నారు, RRR అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టారు. ఇష్టం వచ్చిన వీళ్ళు కూడా ఇదేదో కొత్త బ్రాండ్లు కదా అని పాపం అందరు తాగారు. ఏమయ్యారు? కిడ్నీలు చెడిపోయాయి, లివర్లు చెడిపోయినాయి. కొన్ని వందల మంది, వేల మంది ఈ ఆరోగ్య కారణాల వల్ల జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. సామాన్యుడు మద్యం కొనుగోలు చేయలేక నాటు సారా, గంజాయి స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే దీనికి ఎక్కువ ఇదైపోయిందో అందుకని గంజాయిని ప్రోత్సహించడం ప్రారంభించారు. గంజాయి కూడా దాన్ని ఉంటారు కంటిన్యూ అయింది. సో మత్తు పదార్థాలకు బానిసై గంజాయి లాంటి పదార్థాలకు దాదాపు 1500 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కడైనా కానీ మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది. C2H5OH అంటారు అన్నమాట, ఇథైల్ ఆల్కహాల్ అంటారు, ఉంటుంది. కానీ జే బ్రాండ్స్, అప్పట్లో తయారైన జే బ్రాండ్స్లో మాత్రం పైరోగలాల్, డైథైల్ థాలేట్, ఐసోపులెరిక్ వంటి యాసిడ్ పదార్థాలు హానికర దాన్ని ఉన్న పదార్థాలని మేము అప్పుడే 2022 ఆ ప్రాంతంలోనే అప్పుడున్న మేజర్ బ్రాండ్స్ని ల్యాబ్లో ఇచ్చాం. బాబు అసలు దీంట్లో ఏముంది చూడండి రా బాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు 2024 దాకా ఉన్నారు, మేము 2022లో ఇచ్చాం అనుకుంటాను. ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ అంట. దీంట్లో బెంజోక్వినైన్ అనే ఒక హానికర పదార్థం ఉంటుందంట. ఇది మీ యొక్క రెస్పిరేషన్ని పూర్తిగా దెబ్బతీసేసి ఇన్హలేషన్ని స్టాప్ చేస్తుందంట. వోల్కెనిన్ అనే ఉంటుందంట. దీంట్లో సైనైడ్ లాంటి ఇంటాక్సికేషన్ వస్తుందంట. హెడేక్, స్టమక్ పెయిన్స్, డయేరియా, మెంటల్ కన్ఫ్యూజన్, దాని కన్వల్షన్స్, దాని ఫిట్స్ లాంటివి వస్తాయంట. ఇట్లా స్కాపోరిన్, డైమిథైల్ ఆక్సిసెనిమిక్ యాసిడ్, సెలిబ్రిటీ అనే ఒక బ్రాందీ ఉందంట. దానిలో పైరోగలాల్, అది ఒట్టిగా కానీ తీసుకుంటే అది అక్యూట్ దాన్ని టాక్సిటీ అంట, అది విష పదార్థం అంట. స్కిన్కి పడితే దాని స్కిన్ ఇష్యూస్ వస్తాయంట. జెనెటిక్ డిఫెక్ట్స్, ఇట్లా ఈ సెలబ్రిటీ అని ముందు ఎవరు తాగారో అప్పట్లో గ్యారంటీ తాగే ఉంటారు, సెలబ్రిటీ బ్రాందీ. దీనికి జెనెటిక్ డిఫెక్ట్స్ వస్తాయంట. అట్లాగే రాయల్ సింహ విస్కీ, ఇట్లా దీనికి ఒకటి ఇచ్చాను. గ్రీన్ చాయిస్, ఒక్కో దాంట్లో ఇన్ని హానికర పదార్థాలు. ఛాంపియన్ స్పెషల్ విస్కీ, ఇంకోటి ఏదో ఉందని ఇట్లా. సో ఈ టైప్లో ప్రతి మందులో మేము దాదాపు 8 శాంపుల్ ఇచ్చి తయారు చేసాం. అది కానీ తాగితే ఎంత ఘోరం అవుతుంది అని ఆ రోజు చెప్పాము. కానీ వింటే కదా, డబ్బులు కోట్లు రోజు ₹1 వంతున్న చేతిలో దాన్ని పడిపోతున్నప్పుడు ఆయన వినే పరిస్థితులు లేడు. దాదాపు ₹3,500 స్కామ్ కేవలం కమిషన్లు మాత్రమే. దీనిపైన ఇంకా చూస్తుంటే దాదాపు ఇది కేవలం ఒక్కొక్కరికి వచ్చిన కమిషన్లు మాత్రమే. ఇప్పుడు సిట్టు చూస్తుండేది. ఇది ఇంకా లోతుకుపోతే ఎక్కడ పోయి తేలుతుందో, ఎవరెవరి దగ్గర ఉన్నారో, ఎవరు దీని బిగ్ బాస్లో, ఎవరెవరు అసలు దీన్ని తయారు చేశారో, ప్రజల ఆరోగ్యంతో ఎందుకు ఇట్లా దాన్ని ఆడుకున్నారు. జగన్ గారి లిక్కర్ స్కామ్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో మనం అప్పుడు ఆయన కేజ్రీవాల్ని, వాళ్ళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రి సిసోడియాను, మన టీఆర్ఎస్ నాయకురాలు కవితను, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 150 కోట్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్కామ్ సిట్టు ఇచ్చిన
ఏమంటారు ఛార్జ్షీట్ ప్రకారమే కనీస పక్షంలో 3,500 కోట్లు ఉంటుంది. 3,500 కోట్లు అవినీతి, అక్రమం, సంపాదన, నోట్లు ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం ఎంత దెబ్బతింది? ఎందుకు ప్రజల ఆరోగ్యంతో ఈ లెవెల్లో ఆడుకున్నారు? ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మనకు ఎందుకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ వైసీపీ పార్టీకి లేకపోయింది? ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు వస్తున్న మందు, ఆ రోజు వస్తున్న లిక్కర్ క్వాలిటీ అత్యంత అసహ్యకరం, అత్యంత దారుణం, అత్యంత హానికరం అని ప్రతి ఒక్కరు తెలుసు. కానీ అది తెలిసినా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆపుండాలి కదా. ఇది తప్పురా, ఇలా మనం చేయకూడదు, ప్రజల ఆరోగ్యంతో మనం ఆటలాడుకోకూడదు అని ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ అన్ని డిస్టిలరీస్ని, నాకు అర్థం కాదు, ప్రైవేట్ డిస్టిలరీస్ ఏమి ఉండకూడదంట, మొత్తం డిస్టిలరీస్ వీళ్ళే లీజ్ తీసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం? లీజ్ తీసుకునేది వీళ్ళే, తయారు చేసేది వీళ్ళే, సాఫ్ట్వేర్ తీసేసి ఆర్డరింగ్ ఇచ్చేది వీళ్ళే, అమ్మిచ్చేది వీళ్ళే, గోతాలతో నోట్లు తీసుకుపోయేది వీళ్ళే. చివరికి ప్రజలు మాత్రం ఆరోగ్య పరిస్థితి లేకుండా చూస్తున్నారు. ఇలా ఇంత ఘోరమైన స్థితి గత 5 సంవత్సరాల్లో ఉండింది. సో క్వాలిటీ కంట్రోల్ అస్సలు లేదు, క్వాలిటీ కంట్రోల్ మీద మానిటరింగ్ లేదు. ఎందుకంటే మనమే చెప్పామన్నట్లా దాన్ని తయారు చేయమని, మనం లీజ్ తీసుకుని డిస్టిలరీస్ ఇవన్నీ. సో ఆ ఓల్డ్ మోడల్స్కి ఏం సంబంధం లేదు. అందుకని ఏ రకమైన క్వాలిటీ కంట్రోల్కి సంబంధమే లేకుండా 5 సంవత్సరాలు గడిపేశారు. సరే, 5 సంవత్సరాలు గడిపితే బాగుంది. దాన్ని తీసుకుపోయి ఇంకా ఇవంతా సిట్టు ఈ పరిధిలో ఉంది. కానీ బట్ ఎనివే చెప్పాలంటే ఆఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా ఈ యొక్క లెక్కల్లో వచ్చిన డబ్బులను తరలించారు. ఎన్నికల్లో దాన్ని ప్రభావం ఇంపాక్ట్ చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. మద్యం వ్యాపారంలో అడుగుపెట్టడం కాకుండా ఎక్కడ డిజిటల్ పేమెంట్, ఇందాక నేను చెప్పినట్టు దాన్ని ఏమంటే ఫోన్పేలు, పేటిఎంలు, గూగుల్ పేలు, క్రెడిట్ కార్డులు ఎక్కడ వాడలేదు, మొత్తం క్యాష్గా తీసుకున్నారు. ఎక్కడ లెక్క గట్రా జమ ఏమీ లేదు. సో 2019-24 మధ్యకాలంలో 99.38 100% లావాదేవీలు నగదు రూపంలోనే జరిగాయి. ఇప్పటికే ఈ కుంభకోణంలో పెద్ద వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది వస్తారు? ఓకే, సరే, ఇంత ఘోరమైన దీన్ని మీరేం చేశారు అన్న ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది. దాని జవాబు చెప్పాల్సిన బాధ్యత మాది. ధైర్యంగా కూడా మేము జవాబు చెప్తాం. రాగానే ఫస్ట్ ఏం చేసామంటే ఒక పాలసీని తయారు చేయాలి. మనం ఈ టైప్లో మనం చేయకూడదు. లిక్కర్ ద్వారా ప్రతి రాష్ట్రం ఆదాయం సంపాదిస్తుంది, అంతేగాని మనం ఆరోగ్యంతో ఆటలాడుకునే, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే హక్కు నైతిక హక్కు కాదు అసలు. మనకు ఏ రకమైన ఇది లేదు, అంతకంటే చీపెస్ట్ పని ఇంకోటి లేదు అని ముందుగానే మేము దాన్ని డెసిషన్ తీసుకుని కొత్త పాలసీ తయారు చేయాలని చూసాం. రాగానే చేసింది ఏంటంటే 6 రాష్ట్రాల్లో ఒక సబ్ కమిటీ వేశారు. 6 రాష్ట్రాల్లో అంటే పక్కన ఉన్న తెలంగాణ, ఈ పక్క ఉన్న కర్ణాటక, ఇంకో పక్క ఉన్న తమిళనాడు, కేరళ, 4 సౌత్ రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ, రాజస్థాన్, యూపీ, ఈ 6 రాష్ట్రాల్లో ఈ సబ్ కమిటీ పర్యటించి వాళ్ళందరితో అక్కడ డిస్కస్ చేసి ఆయా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ ప్రాబ్లం లేదే, ఏ రాష్ట్రంలో మందు వల్ల ఇంత ఘోరంగా ఆరోగ్యాలు చెడిపోయిన దాఖలాలు ఎప్పుడు లేవే, ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ మందు తాగుతూనే ఉన్నారు. ఏమంటారు మరీ మనల్ని మనం అత్యంత హానెస్ట్గా చెప్పుకున్నారు. ప్రతి రాష్ట్రం మందు ఇస్తూనే ఉంది, తాగుతూనే ఉన్నారు, బాగానే ఉన్నారు, ఎవరికేం కావాల్సిన విషయాలు తప్ప దానికి అడిక్ట్ కాకుండా ఎప్పుడు ఏ రాష్ట్రం ప్రోత్సహించలేదు. మా గవర్నమెంట్లో ఇప్పుడు కూడా మేము ప్రోత్సహించలేదు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు మాత్రమే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి?